చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, ఈ సమయంలో ఇంతవరకు ఆరాధనలో మీరు తోడై ఉండి నీ సన్నిధిని మాకు అనుగ్రహించి అయ్యా, మా ఆరాధనను మమ్ములను మార్పులను మీరు అంగీకరించి స్వామి నీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరు సంచరిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్వామి. అయ్యా, మేము చేసిన మా ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నాయనా, చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి మా సంఘ బిడ్డల జీవితాలలో, బలహీనులుగా ఉన్న వారి జీవితాలలో, మా పరిచర్యల్లో మీరు చేస్తున్న కార్యాలన్నిటికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నాయన, నన్ను పూర్తిగా నీ వశమునకు అప్పగించుకుంటూ ఉన్నాను. నన్ను మరుగు చేసి మిమ్మలను మీరు ప్రత్యక్షపరుచుకొని మీ స్వరం వినిపింపచేయమని వేడుతున్నాను. అయ్యా, మమ్మలను బ్రతికించే, బాగు చేసే, సరిచేసే, స్థిరపరిచే, అయ్యా సిద్ధపరిచే నీ వాక్కును మాకు అనుగ్రహించుమని వేడుకుంటున్నాను. మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రభు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒప్పింపచేయు ఆత్మను, వినుబుద్ధి పుట్టించు ఆత్మను యేసు నీ నామములో బిడ్డలందరి మీదికి నేను విడుదల చేస్తూ ఉన్నాను. నిద్రమత్తు, నిర్లక్ష్యం, అవిధేయత అన్న ఆలోచనని యేసు నీ నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను. ప్రభు, సమస్తమును నీ వశమును నుంచుకొనుమని మీరు మమ్మలను దర్శించి బలపరిచి మహిమ పొందుమని వేడుతూ సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. గత వారం కూడా మనము మరి శ్రేష్టమైన విశ్వాసం గురించి కొన్ని మాటలను ధ్యానం చేసుకున్నాం కదండి. అబ్రహాము శారాల యొక్క విశ్వాసాన్ని ధ్యానం చేస్తూ పిలిచిన వాడు నమ్మదగిన వాడని, విశ్వాసముతో అబ్రహాము అందరిని విడిచి అన్నిటిని విడిచి బయలుదేరాడని, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా, తనకి చెప్పకపోయినా పిలిచిన వాడు ఆయనే చూసుకుంటాడు అన్న ఒక గొప్ప విశ్వాసంతో, నమ్మికతో అబ్రహాము బయలుదేరిపోయాడు. అంతేకాకుండా పునాదులు గల పట్టణం వైపు చూస్తూ, దాని కొరకు ఎదురు చూస్తూ, దానిపైనే దృష్టి నిలిపిన వాడుగా, తనేమి అనుభవించుటకు ఆశ లేనివాడన్నట్లుగా, దేనిని పట్టించుకోకుండా, దేనిపై దృష్టి నిలుపకుండా చాలా సాధారణంగా వైరాగ్యంతో, ఉపేక్షతో బ్రతికాడు. గుడారములలో నివసించాడని నేర్చుకున్నాం. అంతేకాకుండా శారా తాను గర్భముడిగిపోయిన, వయస్సు గతించిపోయిన వృద్ధాప్య పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, ఆమె ఆ విశ్వాసాన్ని బట్టియే గర్భము ధరించి కుమారుని కనుటకు శక్తిని పొందింది, బలము పొందుకుంది అని చెప్పి ఈ మాటలన్నిటినీ గత వారంలో మనము ధ్యానం చేసుకున్నాం. అయితే అదే క్రమంలో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చూస్తే, వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అంట. వారికి వాగ్దానము చేయబడిన ఆ వాగ్దానం దేశంలో వారు అడుగు పెట్టకుండానే, దాని కొరకు ఎదురు చూస్తూ బ్రతికిన వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలం అనుభవింపకుండానే మృతి పొందారు. అయితే ఎలా మృతి పొందారంటే, విశ్వాసాన్ని బట్టి మృతి పొందారు. ఈ భూమి మీద మనం పరదేశులం, యాత్రికులం, శాశ్వతం కాదు ఈ భూమి, ఈ జీవితం శాశ్వతం కాదు అని ఒక స్పష్టమైన నిరీక్షణతో, మనకి ఇక్కడ ఏమీ లేదు, ఇది మనది కాదు, మన కొరకు సిద్ధపరచబడిన స్వాస్థ్యం మనకు ఉన్నది అని నమ్మడమే కాదు, దానిని దూరం నుండి చూసి వందనం చేసి వారు విశ్వాసముతో దేవుడు తప్పక అక్కడికి మనల్ని చేరుస్తాడు, అది మనకు స్వాస్థ్యంగా ఇస్తాడు అని వారు మృతి పొందారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసావయ్యా, ఎదురు చూసాం, ఇక చచ్చిపోయే వయసు వచ్చేసింది, బలం ఉడిగిపోయింది, ఇక అంతా అయిపోయింది,
ఏంటి నువ్వు వాగ్దానం చేసావు నెరవేర్చలేదు, ఏమో నెరవేరుస్తాడో లేదో, ఇలాంటి మాటలు ఏమీ లేవు. ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను వారేమీ బాధపడలేదు, కానీ నిరీక్షణతో అదే ఆశతో దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన దానిని చూడగలిగిన వారై, చూసిన వారై విశ్వాసముతో వారు మృతి పొందారని. అంతేకాకుండా వారు ఈ భూమి మీద ధనవంతులుగా ఉన్నారు, సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. కానీ దేనిని అనుభవించకుండా, దేనిపై వారి దృష్టి లేకుండా, దేనిపై మనసు లేకుండా వారు స్పష్టముగా దేవుని మనస్సెరిగిన వారుగా, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, మనము ఎప్పటికైనా అక్కడికి చేరవలసినమే, అది మనకు శాశ్వతం అన్నది గ్రహించిన వారై, ఎరిగిన వారై ఆ విశ్వాసముతో ఇక్కడ మనం పరదేశులమే, యాత్రికులమే అని ఒప్పుకొని అలాగే వారు బ్రతికారు అని వారి జీవితాలని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. పరదేశులము అంటే ఈ దేశం వాళ్ళం కాదు, పొరుగు దేశం. ఇప్పుడు అయ్యగారు కెనడా వెళ్ళారు, కెనడాలో పరదేశిగా ఉన్నారు కదండి. ఇక అక్కడ సెటిల్ అయిపోదామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటారా? కాదు కదా. నేనేదో 4 రోజులు ఉండడానికి వచ్చాను, పరిచర్య చేయడానికి వచ్చాను, ఈ పరిచర్య చేసి ముగించి వెళ్ళిపోతాను, నాది వైజాగ్, నా వైజాగ్లో నా బిడ్డలు ఉన్నారు, నా సంఘం ఉంది, అక్కడ నా పరిచర్య అన్నది తన మనసులో ఉంటుంది. అలా ఉంటారు. అబ్రహాము దేవుడు తనను ఆశీర్వదించిన, తనకు సంపదను సమస్తాన్ని ఇచ్చిన ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క స్థలములో అలాగా పరదేశిగానే బ్రతికాడంట. ఎందుకంటే ఆయన మనస్సంతా కూడా, గత వారం కూడా చెప్పుకున్నాం, పునాదులు గల పట్టణంపై ఆయన దృష్టి ఉంది. దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానము చేసిన ఆదేశము కొరకు ఆ యొక్క ప్రాంతంపై, ఆ యొక్క పట్టణంపై వారి దృష్టి ఉంది. దాని కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు. దాని కొరకే ఆశ కలిగిన వారుగా ఉన్నారు. కనుక ఇక్కడ ఏమున్నా ఎంతున్నా ఇది మనది కాదు అన్నట్లుగా, మనకు స్వంతం కాదు అన్నట్లుగా బ్రతికారు. పరదేశులుగానే బ్రతికారు, యాత్రికులుగా బ్రతికారు. యాత్రికులు ఏం చేస్తారండి? సెటిల్ అయిపోతారు ఎక్కడైనా. ఏదైనా టెంపరీగా ఉంటుంది వాళ్ళది, వాళ్ళ సెట్టింగ్స్ అంతా టెంపరీగా ఉంటుంది. తాత్కాలికంగా ఏర్పరచుకుంటారు నివాసం, తాత్కాలికంగా అక్కడ గడుపుతారు. ఏదో ఉన్నామా తిన్నామా అన్నట్లుగానే పర్మనెంట్ సెట్టింగ్స్ ఏమి ఉండవు వాళ్ళకి. అలాగున వీరు ఈ భూమి మీద వారికి అనుగ్రహించబడిన సమస్తముతో అన్నీ కలిగి ఉన్నారు. వారికి సమృద్ధి అయిన సంపద ఉన్నది, విస్తారముగా పశువులు కలిగిన వారుగా ఉన్నారు, దాసీలు ఉన్నారు, వెండి బంగారాలు. అబ్రహాముకు దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నిటి ద్వారా అతడు ఆశీర్వదించబడ్డాడు. కానీ అవేమి వాటి మీద అతని దృష్టి లేదు, అవేమి తనకు లెక్కలో లేవు. ఏంటంటే తన యొక్క దృష్టి అంతా పునాదులు గల పట్టణం, తన యొక్క దృష్టి అంతా దేవుడు వాగ్దానం చేసిన దాని మీదే, తన యొక్క ఆశ, తన ఎదురు చూపు అంతా దాని మీదే ఉండడాన్ని బట్టి ఆ వాగ్దాన ఫలం వారు ఇంకా అనుభవింపకపోయినా కూడా దాని మీదనే ఉండి, దానినే చూస్తూ, దాని కొరకు ఎదురు చూస్తూ, ఆ విశ్వాస నేత్రములతో దూరము నుండి దానిని చూసి వందనం చేసి అప్పటికి సిద్ధం చేయబడుతున్న ఆ పట్టణాన్ని చూశారంట. వాళ్ళు దూరం నుండే చూసి వందనం చేసి, యాత్రికులం, పరదేశులం అని ఒప్పుకొని ఇది శాశ్వతం కాదు, ఇక్కడేం లేదు అన్న ఒక గొప్ప వైరాగ్యంతో, ఉపేక్షతో బ్రతికి ఆ విశ్వాసముతోనే వారు మృతి పొందారు అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందుకే వారందరూ కలిగి ఉన్నది మరి శ్రేష్టమైన విశ్వాసం అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ కలిగి ఉండి, మనకు కూడా తెలుసు ఈ జీవితం శాశ్వతం కాదని, ఈ లోకం, మనకున్న సమస్తం ఏది శాశ్వతం కాదని తెలుసు. కానీ మనం అలా బ్రతకటం లేదు, యథార్థం కదా. దేవుడు మన కొరకును ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. పరలోక రాజ్యం మన కొరకు సిద్ధమవుతూ ఉంది. అలా సిద్ధమవుతుందని తెలిసినా వెళ్తాము అని అంటాము, వెళ్ళాలి అంటాము, కానీ దాని కొరకే ఆశ పెట్టుకొని ఏది అనుభవించకుండా ఈ లోకం మనది కాదని ఎరిగి కూడా
అన్నీ మనకే కావాలన్నట్టు ఆశపడుతూ పొద్దున్న లేస్తే ప్రాకులాడేది దానికోసమే, ప్రయత్నించేది దానికోసమే, కష్టపడేది దానికోసమే, దృష్టంతా, మనసంతా, ప్రయాసంతా, ఖర్చంతా అన్నీ వాటి కోసమే. కానీ మరి శ్రేష్టమైన విశ్వాసము కలిగిన మన పితరులు మనకు మాదిరిగా ఉన్నారు. వారు పరదేశులుగా, యాత్రికులుగా అన్ని కలిగి ఉండి కూడా బ్రతికారు. పునాదులు గల ఆ పట్టణం పైనే దృష్టి పెట్టారు. వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా ఆత్మీయ నేత్రములతో అప్పటికి సిద్ధమవుతూ ఉన్న ఆ యొక్క పట్టణాన్ని దూరము నుండి చూసి వందనం చేశారు. వారు అలాంటి విశ్వాసముతో బ్రతికారు. అదే విశ్వాసముతో మృతి చెందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసమును వారు ప్రారంభించిన నాటి నుండి దానిని కాపాడుకున్నారు. మృతి పొందు వరకు అదే విశ్వాసంతో బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన నాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు పరిచయం అయినాడు, ఉన్నంత విశ్వాసం కడవరకు మనకు ఉండదు. చాలా పరిస్థితులను బట్టి మన విశ్వాసం బలహీనపడుతూ ఉంటుంది, సన్నగిలుతూ ఉంటుంది. విశ్వాసంలో మనం తగ్గుతూ ఉంటాం, మారుతూ ఉంటుంది మన పరిస్థితి, విశ్వాసం స్థాయి మారిపోతూ ఉంటుంది. అప్పుడైతే బాగా విశ్వాసంతో ఉన్నానండి, ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు ఏమో ఈ పరిస్థితిని బట్టి భయం కలుగుతుందంటారు. ఏ పరిస్థితికైనా ఆయన చాలినవాడు కదా, ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఒక రాజ్యమును, పట్టణమునే సిద్ధపరచుచున్న దేవుడు. తన ప్రాణమునే మన కొరకు అర్పించిన దేవుడు. సమస్తం మన కొరకు ఇచ్చిన దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అలాగున విశ్వాసం కలిగి ఉన్నాడు. మన పితరులు అలాంటి శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఆత్మీయ నేత్రములను కలిగిన వారుగా సిద్ధపరచబడుతున్న ఆ యొక్క వాగ్దాన దేశమును వారు దూరము నుండే చూసి వందనం చేశారు. యాత్రికులము, పరదేశులమని ఒప్పుకొని ఆ విశ్వాసంతో అక్కడికి మేము చేరబోతున్నాం, చేరుతాం, ప్రభు మమ్మల్ని అక్కడికి నడిపిస్తాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దానిని నెరవేరుస్తాడు అన్న విశ్వాసముతోనే వారందరూ మృతి పొందారు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారంట తమ స్వదేశమును, తమ యొక్క జనమును అందరిని మరిచిపోయారు. విడిచిపెట్టడమే కాదు, అబ్రహాముతో దేవుడు మాట్లాడి గత వారం చెప్పుకున్నాం కదా, అన్నిటినీ విడిచిపెట్టమన్నాడు. ఆదికాండం 12:1 అందరినీ విడిచిపెట్టు, నీ స్వదేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును మొత్తం విడిచిపెట్టమంటే దేవుడు చెప్పగానే, మాట్లాడగానే ఆ యొక్క వాక్కును నమ్మాడు. దేవుని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. తనను పేరు పెట్టి పిలిచిన, తన పేరును బట్టి తనను ఎరిగి ఉన్న దేవుణ్ణి నమ్మి, ఆ మాటను నమ్మి అబ్రహాము లోబడి అన్నిటినీ, అందరిని విడిచిపెట్టడమే కాదు మరిచిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఆ స్వదేశాన్ని, దానిని వాళ్ళు జ్ఞాపకం అందించుకుంటే మరలా వెళ్ళడానికి వీలుంటది కదా. బలహీన పడిపోయి వెనక్కి వెళ్ళిపోతామేమో, మరలా గుర్తొస్తే వెనక్కి వెళ్ళిపోతామేమో. కాబట్టి విడిచిపెట్టడం మాత్రమే కాదు, మరిచిపోతే అసలు ఇంకా దానితో మనకు సంబంధం ఉండదు అన్నట్లుగా పూర్తిగా సంబంధాలను త్రెంచి వేసుకున్న వారుగా ఉన్నారు. అంతటి విశ్వాసం వారు దేవునిపై కలిగి ఉన్నారు, చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన గొప్ప పాఠం దీనిలో నుండి మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి నమ్మామని చెప్తూ విడిచిపెట్టాం. మేము లోకాన్ని విడిచాం, విగ్రహారాధనను విడిచాం, విగ్రహ సంబంధమైన ఆచారాలను విడిచాం, ఇంకా అలాంటి ఆశలు, ఆచారాల్లో బ్రతుకుతున్న మా వారిని, మా స్వజనాన్ని మేము విడిచిపెట్టాం అని చెబుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు వెనుదిరగట్లేదా? సహవాసం చెయ్యట్లేదా? కలవట్లేదా? మాట్లాడట్లేదా? మన పితరులు అబ్రహాము వీరందరూ కూడా ఒకవేళ ఆ స్వదేశాన్ని జ్ఞాపకం అందించుకుంటే మరలా వెళ్ళడానికి వీలుంటుందని అసలు దానిని మరిచిపోయారంట.
విడిచిపెట్టడమే కాదు, మరచిపోయారు అని వాక్యంలో 14వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. వారు దానిని గుర్తు పెట్టుకుంటే స్వదేశాన్ని వెదుకుచున్నామని చెప్పుచు విషదపరుచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మా దేశం కాదు, ఇక్కడ మేము యాత్రికులం, ఇక్కడ పరదేశులమని వారు స్వదేశమును వెతుకుతూ ఉన్నారంట. ఇది కాదు మా దేశం, మాకున్న దేశం వేరు, మా కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నది, దేవుడు మాకు వాగ్దానం చేసినది అది మాది. అక్కడికి మేము చేరుకోవాలి. ఆయన వాగ్దానం చేశాడు, మమ్మల్ని చేరుస్తాడు. అయితే ఆయన వాగ్దానం చేసి అక్కడికి చేరుస్తాడు గనుక మేము విడిచిన దీన్ని మా జ్ఞాపకంలో పెట్టుకుంటే మరలా మాకు అటువైపు తిరిగే మనసు వస్తుందేమో, కాబట్టి అది మాకు అవసరం లేదు అని చెప్పి దానిని విడిచిపెట్టి వచ్చేసిన వీరు పూర్తిగా దానిని మరచిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఈ విషయంలో మనము ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని సహాయాన్ని అడగాలి. విడిచిపెట్టినది ఏదైనా, లోకాచార, లోక పద్ధతులు, విగ్రహారాధన, విగ్రహ సంబంధమైన ఆచారాలు లేదా విగ్రహ సంబంధమైన ఆచారాల్లో మునిగి బ్రతుకుతూ ఉన్న మన స్వజనులు, మనవారు ఎవరైనను ఏదైనాను విడిచిపెట్టామా దేవుని మాటను బట్టి చాలా సంతోషం. అంతటితో సరిపెట్టుకోకుండా మరి శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారముగా మనము బ్రతుకున్నట్లుగా మనము కూడా వాటన్నిటిని మరిచిపోవాలి, వారందరినీ మరచిపోవాలి. అసలు జ్ఞాపకములో లేనంతగా విడిచిపెట్టేసి మరిచిపోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినాన దీనిని అభ్యాసం చేద్దాం దేవుని సన్నిధిలో. ఇలాంటి ఒక శ్రేష్టమైన విశ్వాసాన్ని, మరి శ్రేష్టమైన విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారంట. అదే సమయంలో వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఒక ప్రాంతం కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం ఏదో ఒకటైతే చాలు కాదు, శ్రేష్టమైన దాని మీదనే వారు మనస్సు పెట్టుకున్నారు. దాని మీదనే విశ్వాసంతో దాని కొరకే వారు ఎదురు చూశారు. మరి శ్రేష్టమైన దేశమును వారు కోరుచున్నారు అనగా పరలోక సంబంధమైన దేశం. శ్రేష్టమైనది అంటే ఈ యొక్క లోకంలో, ఈ భూమి మీద బంగారు గనులు ఉన్నది, ఇంకేదో ఉన్నది, ఇంకేదో సమృద్ధితో ఉన్నది కాదండి. పరలోక సంబంధమైన దాని మీద వారి ఆశ ఉన్నది. వారు దానిని కోరుకున్నారు. దేవా, మాకు ఈ యొక్క భూమి మీద ఇవన్నీ ఇచ్చావు కదా, ఇంకా ఇది ఇవ్వు, ఈ దేశం ఇవ్వు, మాకంటూ ఒక ప్రాంతం, ఇలా ఉండే ప్రాంతం ఇవ్వు, అలా ఉండే దేశం ఇవ్వు. ఇలాంటి కోరికలు కాదు. ఇహలోక సంబంధమైన ఆశలు ఏవి వారు లేవు, వారు కలిగి ఉండలేదు. ఈ లోకంలోనే బ్రతుకుతూ ఉన్న ఈ లోకమున మాది కాదు అన్నట్టుగా, వారికి కలిగి ఉన్నవి ఏవి మావి కావు అన్నట్లుగా గొప్ప వైరాగ్యముతో, ఉపేక్షతో దేవుని సన్నిధిలో వారు పరదేశులుగా, యాత్రికులుగా బ్రతికారు. ఆత్మీయ నేత్రాలతో ఆ యొక్క వారి కొరకు సిద్ధపరచుచున్న దానిని, వాగ్దానము చేసిన దానిని దూరము నుండే చూసి వందనము చేశారు. అదే సమయంలో వారు విడిచిపెట్టిన దానిని ఒకవేళ మరలా జ్ఞాపకం వస్తే తిరిగి వెళ్తామేమో అని చెప్పి అసలు జ్ఞాపకాల్లో లేనంతగా దానిని మరచిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే సమయంలో ఇవన్నీ చేసి వారు ఒక శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారు. అదే పరలోక సంబంధమైన దేశం. దేవుడు వారి కొరకు సిద్ధపరచుచున్నది, దేవుడు వారికి అనుగ్రహించాలనుకున్నది, దేవుడు వారికి వాగ్దానం చేసిన దానిని వారు కోరుతూ ఉన్నారు. దానిపైనే మనస్సుంది. ఈ దినాన చాలా మంది దేవుడు మన విషయంలో ఒక సంకల్పాన్ని కలిగి ఉండి, దేవుడు మనకొకటి ఇవ్వాలనుకుంటే మన ఆశ, మన దృష్టి, మన ప్రార్థన ఇంకొక దాని మీద ఉంటుంది. ఎలా పొందుకోగలం కదా? దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్న దాని మీద మన మనస్సు ఉండాలి, మన దృష్టి ఉండాలి, మన ఆశ ఉండాలి.
ఇహలోక సంబంధమైన దేని మీద లేదు. సమృద్ధి కలిగిన అబ్రహాముకు తన చుట్టూ ఉన్న సమృద్ధితో ఉన్న వాటి మీద ఆశ లేదు. దేవుడు తన కొరకు సిద్ధపరచుచున్న దాని మీదనే అతని దృష్టి ఉంది. దానిని అతడు కోరుతున్నాడు. మరి శ్రేష్టమైన దేశమును వారు కోరుకున్నారు. అది పరలోక సంబంధమైన దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.